ఈ 5 నిమిషాలు కూర్చున్నారు సౌండ్ లాగా కుక్కలు కూడా ఇవన్నీ ఐసోలేషన్ వార్డ్ సార్. ఇక్కడ ఓన్లీ బైటింగ్ కంప్లైంట్ డాగ్స్ పెడతాం సార్. సస్పెక్ట్ అలాగే ఏదైనా కొరుకుతున్నాయి పిల్లల్ని అన్న అనుమానం ఉన్నట్లు తెచ్చి ఇక్కడ ఉంచుతారు. 14 రోజులు వీటికి రిమాండ్. దాని ఆధార్ కార్డు బట్టి దానికి ఎంతమంది ర్యాబీస్ కుక్కలు కలుసుకున్న కుక్కలు దీంట్లో పెడతాం. మన గవర్నమెంట్ హాస్పిటల్లో చూసాం వచ్చి ఇంకా సార్ హలో ఏం మాట్లాడు చేస్తావు ఏంటమ్మా అప్డేట్ చేస్తే మళ్ళీ దాని వరకు ఒకటి పెట్టాలంటే ఎలాగా? యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతా ఉన్నామో వెనకాల భాగం ఓల్డ్ సెంటర్. అది ఓల్డ్ సెంటర్లోని 43 కెనాల్స్ ఉండేవి. ఆ 43 కెనాల్స్ తో పాటు చాలని సౌకర్యాలు ఆ 43 కెనాల్స్ వెమ్మటనే అంటే వెనకాలే ఎండి స్పాట్ ఉండేది. బలహీన వర్గాలు నివసించే ప్రాంతం చాలా ఇబ్బందులుగా ఉండేది. అప్పుడు అధికారుల నిర్లక్ష్యమా, ప్రజాప్రతినిధుల అవగాహన రాహిత్యమా అర్థం కాని పరిస్థితి. గోల పెట్టేవాళ్ళ ఆ ప్రాంతంలో ప్రజలు. రాత్రి అయితే నివసించలేకపోతున్నాం. విపరీతమైన కంపు, వ్యర్థాలు ఏమి కూడా శుభ్రం చెయ్యట్లా. మేము ఉంటున్న డ్రైనేజ్ వైపు వచ్చేస్తున్నాయి వ్యర్థాలన్నీ అని చెప్పి చాలా బాధపడేవారు. సరే, మనం దానికి ఒక పరిష్కారం తీసుకురావాలని గత 5 సంవత్సరాలు అనేక సందర్భాల్లోని వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చెప్పేవాడిని. ఇది కాదు, ఇంకా మనం చెయ్యాలి. మనకున్న సంఖ్యకి మీరు చేస్తున్న దానికి పొంతన లేదు. కానీ చెప్పినా వినేవాళ్ళు ఎవరూ లేరు ఆనాడు ప్రభుత్వంలో. అధికారులు కూడా పాపం అనేవారు మా దగ్గరికి వచ్చి, సార్ సంఖ్య చాలా ఎక్కువ ఉంటా ఉంది, కానీ మనం చేయాల్సిన కార్యక్రమానికి దానికి పొంతం లేకుండా పోతా ఉందని వాళ్ళు చెప్పేవారు. యానిమల్ లవర్స్ చెప్పేవారు. సరే, అందరి యొక్క ఆశీర్వచన, ప్రజల యొక్క దీవెన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఈ యొక్క జంతువుల యొక్క జనన నియంత్రణ కేంద్రం పైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. 2 టేబుల్ల సామర్థ్యం కలిగిన కొత్త ఆపరేషన్ థియేటర్ ని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించుకున్నాం. మీకు కనబడతా ఉంది 2 టేబుల్ల సామర్థ్యంతో ఆపరేషన్ థియేటర్. అలాగే పాత ఆపరేషన్ థియేటర్ ని పునరుద్ధరణ చేయడం జరిగింది. దీంతో పాటు 43 కెనాల్స్ ఉన్న కెపాసిటీని 136కి పెంచడం జరిగింది. అక్కడే కనబడుతున్నాయి 2 కెనాల్స్. ఆ 2 బ్లాక్స్ కూడా బ్లాక్ డి, బ్లాక్ సి. సి బ్లాక్, డి బ్లాక్ కూటమి వచ్చిన తర్వాత నిర్మించుకున్నాం. ఆ నిర్మాణంలో కూడా చూడండి, అవేవైనా ఒకవేళ డోర్ కానీ ఊడిపోతే బయటకు వచ్చి గోడలు దూకి బయటకు వచ్చేస్తుంది. సమస్య లేకుండా చుట్టూ చాలా పకడ్బందీగా ప్రహరీ, ఆ పైన ఫెన్సింగ్ కూడా వేయించాం. గతంలోని మాకు చెప్పేవారు ఎండీస్పేటలో ప్రజలు, రాత్రిపూట్ల కుక్కలు అక్కడి నుంచి విడిపించేసుకొని మా మధ్యకి వచ్చేస్తున్నాయి,
చాలా ఇబ్బందిగా ఉందని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ 2 బ్లాక్స్ కూడా చుట్టూ కూడా ప్రాపర్ ఫెన్సింగ్ కూడా పెంచడం జరిగింది. అలాగే వీటి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్రజలు నివసిస్తున్న ప్రాంతానికి సంబంధం లేకుండా వేరే డ్రైన్ లైన్ తీసుకొని మేజర్ డ్రైన్ లో కలపడం కూడా జరుగుతూ ఉంది. అంటే చాలా దూరదృష్టితో ఓ పక్కన ప్రజలు ఇబ్బంది కలగకుండా, అలాగే తీసుకొచ్చిన జంతువులు కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని ఏబీసీ సెంటర్ ని నిర్మించుకోవడం జరిగింది. అలాగే మీరు చూసినట్లయితే గత 4 సంవత్సరాలు అంటే 2020 నుంచి బాగా యాక్టివ్ అయినట్టు ఉంది సెంటర్. 2020 నుంచి కూటమి అధికారంలోకి వచ్చేంత వరకు ఏబీసీ సెంటర్ లో ప్రతిరోజు 10 చేసేవారు ఆపరేషన్స్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ 4 సంవత్సరాలు వాళ్ళు చేసిన ఆపరేషన్స్ ఏబీసీ సెంటర్ లో 12,100. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఎన్ని కుక్కలు ఉన్నాయి అన్నది ఐడెంటిఫై చేసి ఏరియా వైజ్ ఆఫీసర్స్ కి బాధ్యతలు ఇచ్చి మేము ఐడెంటిఫై చేసిన కౌంట్ 29,091. సిటీ అంటే 50 వార్డులు నేను చెప్తా ఉన్నాను. 29,091లో గత 14 నెలలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెలవారీగా ఏబీసీ సెంటర్ లో చేసిన ఆపరేషన్ సంఖ్య 10,293. అంటే అధికారంలోకి వచ్చిన వెంబటనే జూన్ 2024 450, దాని తర్వాత 345. వచ్చిన 4 నెలల్లో ఇక్కడ కెపాసిటీ పెంచాం. కెనల్స్ పెంచిన తర్వాత జరిగిన ఆపరేషన్ సంఖ్య 850, 800, 865, 872, 890, అలా యావరేజ్ గా 850 అలా అవుతా ఉంది. గతం ముందు 300, 400. ఎందుకంటే కెపాసిటీ పెంచడంతో, ఆపరేషన్ థియేటర్స్ పెంచడంతో మనం పర్ డే ఆపరేషన్ సంఖ్య పెరుగుతా ఉంది. అంటే వాళ్ళు 4 సంవత్సరాలు చేసింది 12,100 అయితే ఈ 14 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏబీసీ సెంటర్ లో చేసిన ఆపరేషన్స్ 10,231. కొంతనే లేదు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు వీధి కుక్కలు ఎక్కడికక్కడ ఉండడం వాస్తవం. ఎన్ని ఉన్నాయరా అంటే సిటీలోని 50 వార్డులు, అంటే నా పరిధిలో ఉన్నది 42 వార్డులు, మిగతా 8 వార్డ్స్ రాజమండ్రి రూరల్. 50 వార్డుల పరిధిలోని 29,091 ఉన్నాయి. ఇది వాస్తవం. వాటిల్లో 10,231 14 నెలల్లో ఏబీసీ సెంటర్స్ లో ఆపరేషన్ అయ్యింది. ఒక ఆపరేషన్ అయ్యిందంటే కుక్కకి చెవు కట్ చేస్తారు, ఒక చెవు. ఒకవేళ ఏదైనా ఆపరేషన్ టేబుల్ మీదకి వెళ్ళిందో, థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అనివార్య కారణాల వల్ల ఏదైనా కాకపోతే 2 చెవులు కట్ చేస్తారు. అంటే దానికి ఆపరేషన్ అవ్వలేదు, ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల. మరలా తర్వాత ఆపరేషన్ అయినప్పుడు ప్లగ్ పెడతారు, అంటే ఆపరేషన్ అయ్యిందని ఫైనలైజ్ అవ్వడం. ఇంకా మనం మన సిటీలో చేసుకోవాల్సింది 18,860 ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి ఈ కెనాల్సే గాని పెంచకపోతే, ఈ ఆపరేషన్ థియేటరే గాని నిర్మించుకోలేకపోయి ఉంటే ఈ సంఖ్య ఎప్పుడు అవుతుందండి? అంటే అడుగుతున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేను సమాధానం చెప్తున్నాను, స్టాటిస్టిక్స్ తో మాట్లాడుతా ఉన్నాను. కానీ నేను అదే టైంలో ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాను. 4 సంవత్సరాల అంటే సుమారు 4 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీరేం చేశారు? ఎందుకు కెనాల్స్ పెంచలేకపోయారు? ఎందుకు ఆపరేషన్ థియేటర్ కెపాసిటీ పెంచలేకపోయారు? మీకు బాధ్యత లేదా? అదిగో కుక్కలు, అదిగో పిల్లల మీదకి వెళ్ళిపోతున్నాయి, అదిగో రోడ్ల మీద ఉంటున్నాయని చెప్తా ఉన్నారే, దానికి పరిష్కారం ఏది? మీరేనా చూపించగలిగారా? ఈ జీవులు ఏదైతే ఉన్నాయో ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశం. మనం చేయగలిగింది ఏంటి అని అంటే వాటన్నిటికీ వ్యాక్సినేట్ చేయడం, ఆపరేషన్స్ చేసి పిల్లలు పుట్టకుండా ఉండే కార్యక్రమం చేయడం మన చేతుల్లో ఉంది.
అది చేయడానికి మనం ఏ విధంగా చేయగలగాలనే ఆలోచన వచ్చినప్పుడు తక్షణమే అధికారులు వచ్చిన వెంటనే అధికారుల యొక్క సహకారంతో ఈ కెనాల్స్ పెంచాను, ఆపరేషన్ థియేటర్ పెంచాం. అలాగే స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ, ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ స్నేహ యానిమల్ సొసైటీ సంయుక్తంగా అదొక ఎన్జిఓ, వాళ్ళ యొక్క సహకారంతో యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్, ఇక్కడ కావాల్సిన మెడికేషన్ అంతా వాళ్ళ సహకారంతో చేస్తున్నాం. వాళ్ళ యొక్క సహకారంతో నేను ఈరోజు మరలా గర్వంగా చెప్తా ఉన్నా, ఆఖరికి కొవ్వూరు నిడదవోల్లో కూడా డాగ్స్ ని క్యాచ్ చేసి చాలా లిమిటెడ్, చాలా తక్కువ పరిధిలో ఇక్కడికి తీసుకొస్తా ఉన్నారు. మీరు చూడొచ్చు అక్కడ ప్రతి కెనాల్ కి ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు మీద ఎక్కడి నుంచి తెచ్చారో ఉంది. ఇందాక నేను చూశాను, కొవ్వూరు నుంచి తెచ్చారు, నిడదవోలు నుంచి తెచ్చారని. తప్పులేదు, కానీ అవి తెస్తున్నా కూడా ఇక్కడ రాజమండ్రిలో వచ్చే 1 year లో లేకపోతే మ్యాక్సిమం 1.5 year లో కెపాసిటీ పెంచి ఇప్పుడు రోజుకి 25 to 30 అవుతున్నాయి. ఆ కెపాసిటీని ఏదైనా 50 చేయగలిగి ఇంకా నగరంలో 18,860 ఉన్నాయి. ఆ డాగ్స్ అన్నిటికీ కూడా రాబోయే 1.5 year లో టోటల్ వ్యాక్సినేషన్ అండ్ ఆపరేషన్ కంప్లీట్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇన్ని వేల కుక్కల్ని ఏం చెయ్యాలి రా అంటే ఆపరేషన్స్ చెయ్యాలి, యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చెయ్యాలన్నది ఎవరైనా చెప్పేస్తారు, ఎందుకంటే తెలుస్తుంది. కానీ అవి చెయ్యాలంటే ఏం చెయ్యాలి, మౌలిక వసతులు ఏం కల్పించాలి, ఇది బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి చేయాల్సిన కార్యక్రమం. నా ఊరు పట్ల నాకు బాధ్యత ఉంది, నా పిల్లల పట్ల నాకు బాధ్యత ఉంది, అలాగే ఈ మూగ జీవాల పట్ల కూడా బాధ్యత ఉంది. అన్నిటిపైన బాధ్యత ఉంది కాబట్టే చేసే కార్యక్రమం లేట్ అవుతా ఉంది. ఎందుకంటే ప్రొసీజర్ అలాంటిది. వెనకాలే ఒకటి ఉంది ఐసోలేషన్. ర్యాబిస్ లక్షణాలు కనబడినా లేకపోతే బైట్ చేసే లక్షణాలు కనబడినా తెచ్చి 14 days ఐసోలేషన్ లో ఉంచుతారు. 14 days ఐసోలేషన్ లో వాటికి ఫీడింగ్ ఇవ్వాలి, వాటి నుంచే కెనాల్లోని హైజీన్ గా ఉంచాలి, ఎప్పటికప్పుడు వాచ్ చేయాలి. చిన్న విషయం కాదు. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ చేస్తున్నాం. తప్పకుండా ఈ నగరంలో ఏబిసి సెంటర్ యొక్క సిబ్బంది, డాక్టర్ గారు ఒక పనితీరు చాలా బాగుంది. వారి యొక్క సహకారం, యానిమల్ లవర్స్ యొక్క సహకారం, ఎన్జిఓ స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వారి సహకారంతో రాబోయే 1 year లో తప్పకుండా ఈ ఉన్న సంఖ్య 18,860 వ్యాక్సినేషన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా ఏబిసి దాంట్లో చేయించే కార్యక్రమం, యానిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమం తీసుకుంటాం. అంటే సంఖ్య అన్నది 1 year అలా ఉండకపోవచ్చు. బీ ప్రాక్టికల్. 18,860 అంటే పిల్లలు పుట్టచ్చు, పెరగచ్చు. కానీ ఇదే పేస్ లో వెళ్తే రాబోయే 1.5 year లో పుట్టిన పిల్లలకు కూడా వ్యాక్సినేట్ చేసుకుంటూ ఎంతో కొంత మనం తగ్గించే కార్యక్రమం తీసుకోవచ్చు. ముమ్మాటికి కౌంట్ అయితే తగ్గుతా ఉంది. నేను అనేవాడిని, రాత్రికి రాత్రి అయితే మాత్రం ఇక్కడ అద్భుతాలు జరగవు. ఒక 2 years వెయిట్ చేస్తే మనం మ్యాక్సిమం కంట్రోల్ చేయగలం అని చెప్పాను. 14 నెలల స్టాటిస్టిక్స్ చూసుకుంటే వ్యాక్సినేషన్ ఫాస్ట్ గా అవుతా ఉంది, ఏబిసి సెంటర్ లో ఆపరేషన్స్ ఫాస్ట్ గా అవుతున్నాయి, సంఖ్య తగ్గుతా ఉంది. లాస్ట్ 4 years సంఖ్య బాగా పెరిగింది, ఇప్పుడు సంఖ్య తగ్గుకుంటూ వస్తా ఉంది. ఎందుకంటే 50% ఆపరేషన్స్ అయినాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకా జాగ్రత్తగా తీసుకుంటామని. అలాగే ఈ యొక్క వ్యాక్సినేషన్ ఏదైతే ఏబిసి సెంటర్ లో యానిమల్ బర్త్ కంట్రోల్ దగ్గర ఆపరేషన్స్ కానీ, యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ కానీ వివిధ మాధ్యమాల్లో కూడా కార్పొరేషన్ ప్రమోట్ చేస్తా ఉంది. మీ దగ్గర ఉంటే తక్షణమే చెప్పండి, మేము వాటిని ట్రీట్ చేస్తాం, తీసుకెళ్తాం, అన్ని కూడా చెప్తా ఉన్నాం. దానికి ఒక హెల్ప్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్తా ఉన్నాం, 7093-921-991. ఈ నెంబర్కి సంప్రదించినట్లయితే వాళ్ళు వచ్చే యానిమల్ని తీసుకెళ్ళి
దానికి ఒక లక్షణాలు అన్ని కూడా గుర్తించి అవసరమైతే యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ లేకుంటే ఏబిసి ప్రోగ్రామ్ అక్కడ దాని మీద ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. అలాగే సుప్రీంకోర్టు కూడా రీసెంట్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది. గైడ్ లైన్స్ ఏంటంటే సుప్రీంకోర్టు ఫీడింగ్ పాయింట్స్ అన్నది ఐడెంటిఫై చేయాలి. సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ఎస్ మీకు జంతువుల పైన ప్రేమ ఉండొచ్చు, జాలి ఉండొచ్చు, జాలి ప్రేమ ఉంది కదా అని చెప్పి ఇంటి బయట ఫీడింగ్ చెయ్యొద్దు, వాటికి ఒక పాయింట్ తీసుకోండి, అదే ఫీడింగ్ పాయింట్ కింద పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. సిటీ అన్నది మనకి ల్యాండ్ బ్యాంక్ ఉండదు, డెన్స్లీ పాపులేటెడ్. అనేక విధాలుగా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఫీడింగ్ పాయింట్స్ దొరకట్లా. ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను యానిమల్ లవర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఫీడింగ్ పాయింట్స్ అలవాటు చేసినట్లయితే డాగ్స్ అన్ని కూడా ఒక చోటకు వచ్చి తినడం అనేది అలవాటు చేసుకుంటే ఈ వీధిలో సంచరించడం ఇవన్నీ తగ్గుతాయి. ఎక్కడ ఫీడ్ చేస్తున్నారో అక్కడే ఉంటాయి. ఇప్పుడు ఎందుకు వీధుల్లో ఉంటున్నాయి అంటే ఆ ఇంటి బయట తిండి పెడతారు, అది పాపం ఆకలితో వెయిట్ చేస్తారు, వాళ్ళు నాకు ఈ టైం పెడతారని ఇంటి దగ్గరే ఉంటది. అలాగని పెట్టడం తప్పని నేను అనను. సుప్రీంకోర్టు వారు కూడా ఒక మంచి సజెషన్ ఇచ్చారు, ఫీడింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేయమన్నారు. సో యానిమల్ లవర్స్ ఈ కార్యక్రమం మీద ఇన్వాల్వ్ అయ్యి ఫీడింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేసినట్లయితే మనం అక్కడే ఫీడింగ్ అన్నది నగరంలో ప్రజలకి మనం పిలిపివ్వచ్చు. ఎక్కడికక్కడ మీరు ఇంటి బయట పెట్టి మీకు నచ్చిన చోట ఫుడ్ వదిలి వాటికి ఇవ్వకండి, ఫీడింగ్ పాయింట్స్ దగ్గరికి వచ్చి పెట్టండి. జంతువులు కూడా అక్కడికి వచ్చి తినడం అలవాటు చేసుకుంటే నగరంలో కొన్ని పాకెట్స్ లోనే జంతువులు అన్ని ఉండడం జరుగుతుంది. మనం కూడా వాటి పైన సూపర్విజన్ రెగ్యులేషన్ అన్నది ఈజీ అవుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. పుష్కరాలు చాలా బాగా చెయ్యాలని 2 అంశాలు బాగా దృష్టి పెట్టామని, ఒకటి డాగ్స్, ఇంకోటి బెగ్గర్స్. ఈ 2 కూడా చాలా దృష్టి పెట్టాను. డాగ్స్ మీద ఇప్పుడు నేను రోజు ప్రెస్ మీట్ కూడా పెట్టి నేను లాస్ట్ 6 months కి ఇదే పని మీద ఉన్నాను. మీరు గమనించండి, అంటే ఒకటి మీరు అనేది ఏంటంటే వాటిలో ఉండడం వల్ల కలిగే ఇబ్బంది. మీరు గతంలోనే 400, 300 అయ్యే ఆపరేషన్స్ ఈ రోజున 886, 872, 890 అంటే డబల్ చేయగలిగాం కెపాసిటీ. ఎప్పుడైతే వ్యాక్సినేట్ అయ్యి ఆపరేషన్స్ అయినాయో వాటిలో అగ్రెషన్ ఇవన్నీ తగ్గుతాయండి, ఇబ్బందులు కలగవు. అట్ ద సేమ్ టైం పుష్కరాలకి మనం ఊహించేది కోట్లుగా ఊహిస్తా ఉన్నాం. ప్రధానికం దేశ నలుమూల నుంచి వచ్చి ఇక్కడ పుణ్యస్నానం ఆచరించడానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ అసౌకర్యం కలగకుండా ఉండే కార్యక్రమాలు ఇది ఒకటి ఉంది. కాబట్టి వీటిని కూడా దగ్గర చేసి డాగ్స్ అన్నిటిని అట్లీస్ట్ పుష్కరాలు దగ్గర చేసి ఈ ఫీడింగ్ పాయింట్స్ అన్నది అలవాటు చేయగలిగితే వాటిని కూడా జాగ్రత్తగా ఒక చోట రెస్ట్రిక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమం తీసుకుంటున్నాం. అవును సార్, అందుకే విజయరామరాజు గారిని ఇప్పుడు మళ్ళీ నోడల్ ఆఫీసర్ కింద వేయించుకున్నాను నేనే పర్సనల్ ఇంట్రెస్ట్ గా. అంటే నేను వేయించుకోవడం నేను ఒక్కనే కాదు, అందరు కూడా చెప్పడం జరిగింది. నేను స్పెసిఫిక్ గా ఆయన ఉండాలి అని చెప్పి అడగడం జరిగింది. ఇంకోటి బెగ్గర్స్, నేను అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అన్నది నైట్ షెల్టర్స్ పెట్టి వాళ్ళందరికీ ఫుడ్ అన్ని పెట్టే కార్యక్రమం తీసుకుంటున్నాం. అలాగే కొద్ది బిల్స్ అనేది జాప్యం జరిగింది ఇవ్వడం, ఎందుకంటే కమిషనర్ 3 నెలల నుంచి లేకపోవడం బిల్స్ జాప్యం అవుతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి బిల్స్ పెండింగ్ ఉన్నప్పుడు నన్నే సంప్రదిస్తున్నారు, 5 నెలలు క్లియర్ చేయిస్తున్నాం. ఆధార్ కార్డ్స్ లేకుండా చాలా మంది ఉంటా ఉన్నారు. అది ఉండడం వల్ల నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గతంలోనే మేము గోదావరి గట్ట అంతా డ్రైవ్ తీసుకున్నప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర దొరికిని చూస్తే మాకే భయం వేసింది. అంటే వాళ్ళు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద తయారవుతా ఉన్నారు. సో మ్యాండేటరీగా గౌరవ ఎస్పీ గారికి చెప్పాను, కలెక్టర్ గారికి కూడా చెప్పాను, నైట్ షెల్టర్స్ పెంచాలి. అట్ ద సేమ్ టైం ఆధార్ కార్డ్ అన్నది మ్యాండేటరీ. అలాగే గోదావరి గట్ట అమ్మట పడుకునే కార్యక్రమం తగ్గించాలి. గతంలో చెప్పాం, తగ్గింది, బట్ ఇంకా వస్తున్నారు. అది ఏంటో అర్థం కావట్లేదు. సమాజంలోని మార్పా ఏంటో తెలియట్లేదు. కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి సిటీ అవడం వల్ల ఫీడింగ్ ఈజీ అవుతుంది కాబట్టి మధ్యాహ్నం 12 గంటకి గంట కొట్టేటట్లు ఎవరో ఒకరు దాతలు వస్తున్నారు, ఫుడ్ ఇస్తున్నారు, తింటున్నారు. కొంతమంది సుబ్రహ్మణ్యం మైదానం దగ్గర పడుకుంటున్నారు, కొంతమంది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి దేవి చౌక్ అమ్మట వెళ్ళి డివైడర్ మీద పడుకున్నాడు. భయం వేస్తుంది. వాళ్ళు నిద్రలో ఉలిక్కిపోలేనా, ఇటు పడినప్పుడు బండి వెళ్తుందంటే వాళ్ళ మీద ఎక్కేస్తే అంతే, ప్రాణ నష్టమే. సో అది కూడా చూస్తున్నాం. వాళ్ళందరినీ రీలొకేట్ చేయాలి. ప్రభుత్వం ఎలాగన్నా చూస్తుంది. ఇబ్బంది ఏంటంటే నగరంలోనే మనకి షెల్టర్స్ అన్నది అర్బన్ లో ల్యాండ్ బ్యాంక్ లేదు. అలాగని వాళ్ళని ఇక్కడి నుంచి ఇంకో చోట రీలొకేట్ చేస్తే వాళ్ళు అక్కడ ఉంటారు, మళ్ళీ తిరిగి సిటీకి వస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి
ఏదో కార్యక్రమం మీద యాత్రికులు వస్తారు, వాళ్ళకి ఏదో చేతికి ఏదో ఇస్తారు, వాళ్ళకి ఫీడింగ్ సరిపోతుంది. సో వాళ్ళకి కూడా ఏదో ఎంగేజ్ చేయడానికి ఒక యాక్టివిటీ కూడా పెట్టాలి. అది కూడా దృష్టి పెడుతున్నాం. మన అసెంబ్లీలో కూడా దీని మీద ఒక బిల్ ఏదో అమెండ్ చేస్తుంటే దాని మీద నేను డిస్కషన్ లో పాల్గొని ఇది కూడా లేవనెత్తాను. సో దాని మీద కూడా దృష్టి పెడతాం. కంపల్సరీ పుష్కరాల్లో ఏ విధమైన ఏ ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకుండా చూసే కార్యక్రమం తీసుకోవాలి. ఆ కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఇప్పుడు చూస్తున్నాం పబ్లిక్ కూడా. నేను తమిళనాడులో దురదృష్టమైన సంఘటన జరిగింది. పబ్లిక్ కూడా ఏంటంటే ఒక స్టార్డమ్ కలిగిన హీరో వచ్చినప్పుడు దగ్గర నుంచి చూసేయాలి అతన్ని అని ఒక ఆతృత ఉంటుంది. ఆ ఆతృత ఎటు దారి తీస్తుందంటే ఒక్కొక్కసారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తీసుకొస్తారు. నేను ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి హీరో అంటే విజయ్ గారు అంటే తలైవ చూసేయాలి. ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టుకోవాలి అలాంటి దానికి. కంపల్సరీగా సీఎం గారు వస్తారు, డిప్యూటీ సీఎం గారు వస్తారు, ప్రధానమంత్రి గారు వస్తారు, క్రౌడ్ పుల్లర్స్ అందరూ కూడా, గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వస్తారు. కాబట్టి ఆ యొక్క పబ్లిక్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా ప్రభుత్వం దృష్టి పెడతాది. అన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాం. మీడియా వాళ్ళ సూచనలు కూడా తీసుకుంటాం. సౌండ్లు ఎలా ఉన్నాయి? శుభ్రం మెయిన్ ఉంది. కూర్చోగలిగారు ఎంతమంది మీకు? బైకింగ్ కంప్లైంట్స్ ఎక్కువ వచ్చి ఒక 14 రోజులు వీటికి రిమాండ్. 14 రోజులు ఆధారపడి ఉంటారు. మీరు బయటికి వెళ్ళాలి, వాన ఉండాలి అన్నారు. ర్యాబీస్ కుక్కలు, కరుస్తున్న కుక్కలు మీ ఇంట్లో పెడతాం. మన గవర్నమెంట్ హాస్పిటల్లో చూసాం వచ్చే ఇంకా చెప్పే హలో శంకర్ సార్ లోనికి వెళ్ళండి మీరు. డెక్కేస్తే మళ్ళీ దాని తర్వాత ఒకటి పెట్టాలంటే అలాగా పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి ఒక లెటర్ ఏదైనా మీరు ఎక్కడ ఉంటారు మీరు చేయగలుగుతారు. ఏంటంటే ఇది 136 కెనాల్ నుంచి కొద్ది ఫండ్ మ్యాచింగ్ తీసుకుంటే ఈ కార్యక్రమం ఈజీ అవుతుంది.